నేను ఆల్రెడీ చూసిన పేషెంట్స్ మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు రండి. ఈ రోజులు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ అయిపోయింది. సో ఎప్పుడు వచ్చినా ఈ 4 రోజుల్లోనే ఫాలో పేషెంట్స్ రండి. ఎందుకంటే నేను మండే, ట్యూస్డే రెగ్యులర్ గా ఉంటానో లేదో నాకు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే హైదరాబాద్, విశాఖపట్నం చాలా మంది అక్కడ చూస్తున్నారు. సో నేను అక్కడ కూడా వెళ్ళే అవకాశం రావచ్చు, అవసరం పడవచ్చు. సో మీకు తెలియదు కాబట్టి మీరు వచ్చేసి మీరు దూరం నుంచి వచ్చేటప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు. ముందే చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎలాగో సండే రోజు అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఆ రోజుల్లోనే వాళ్ళు రావాలి. మీకు ఇక్కడ ఏమైనా డైట్ చెప్పడం జరిగితే, ఏమైనా వీడియో ఇస్తే మీరు ఇక్కడే చూసేయండి. నేను ఇంటికి వెళ్ళి చూస్తా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తా, ఏమైనా డౌట్ ఉంటే నేను ఫోన్ చేసి అడుగుతా, లేదంటే ఈమెయిల్ చేసి అడుగుతా అని భ్రమలు ఉండకండి. ఓకే, ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత రెస్పాండ్ అయ్యేటట్టు ఉండదు ఇక్కడ పరిస్థితి. సో ఏదున్న డౌట్స్, తిండి గురించి లేదంటే గోళీల గురించి డౌట్ ఉన్నా సరే ఇక్కడే అడిగి వెళ్ళండి. మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఏమైనా వీడియోస్ ఇస్తే ఇక్కడే చూసేయండి. ఓకే, ఇంటర్నెట్ సెట్ చేస్తే అది కూడా ఉంటుంది, వైఫై ఉంటుంది, తీసుకునే చేయండి. ఎవరైతే అమ్మలు ఉంటారో పెద్దవాళ్ళు, పెద్ద ఫోన్ లేని వాళ్ళకి మా వాళ్ళు చెప్తారు. అందులో డౌట్ ఉంటే అడిగి వెళ్ళండి ప్లీజ్. ఇది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే నా దగ్గర వచ్చి ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఏదో గొప్ప గోళీలు రాసిస్తాను కాదు, అందరు రాసి అవే గోళీలు. కొంచెం నేను జీవన విధానం మారుస్తా. తిండి దగ్గర ఏం తినాలి, ఏం తినొద్దు అని చెప్తా. సో అందుకే అది ఖచ్చితంగా ఫాలో అవ్వడం ముఖ్యం. నేను తీసుకున్న వీడియో తర్వాత చూస్తా అనుకోకండి. ఓకే, మీరు ఎంతమంది వీడియో తీసుకొని చూడలే చెప్పండి, చేతులు లేపండి. నిజం చెప్పండి, చేతులు లేపండి. చూడను ఇచ్చినా కూడా వీడియో చూడను ఎంతమంది? ఇప్పుడు పొద్దున్న ఇచ్చినా కూడా చూడరు చాలా మంది, ముందు అనుకుంటారు. అది ఇంపార్టెంట్. ఓకే, అందులో ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళని అడిగి వెళ్ళండి, అది ముఖ్యం. 2 చిన్న ఫోన్ మమ్మీ రాజేష్ అమ్మకి చెప్పాలా, నువ్వు తెలుసుకుని వెళ్ళు. చిన్న ఫోన్ వాళ్ళు అడిగి వెళ్ళండి, తెలుసుకోకుండా వెళ్ళకండి. ఓకే మమ్మీ, ఆ డైట్ లో ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? ఇక్కడున్న వాళ్ళకి చూసిరు కదా వీడియోస్ అన్ని. ఇవాళ మీకు స్పెసిఫిక్ గా ఇచ్చే దాంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదు కదా. నాన్ వెజ్ తింటే లావ్ అవుతామా? నాన్ వెజ్ ఆరోగ్యానికి మంచిదా కాదా? నాన్ వెజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ వెజ్ తింటే ఎవరు లావు కాదు. మరి నాన్ వెజ్ తో పాటు ఇంత అన్నం తింటే, ఇన్ని రొట్టెలు తింటే లావ్ అవుతాం. సో కేవలం నాన్ వెజ్ వల్ల లావ్ అవ్వడం అనేది ఉండదు. నాన్ వెజ్ లో చాలా వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది బాడీకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది బాడీలో. సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కి భయపడకండి, నాన్ వెజ్ గట్టిగా తినండి. వీలైతే రోజు తినండి. నేను రోజు తింటా కాబట్టి మీకు నచ్చితే తినండి. దాని గురించి మీరు రీసెర్చ్ చేయండి. నాన్ వెజ్ తింటే ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. కోడిగుడ్డు రోజు తినండి, అందులో వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ ఉంటాయి. ఓకే అమ్మా, సో ఇది చాలా చాలా ముఖ్యం. నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో అయినారు. ఓకే, చూసారా? సో అది చాలా మంది కంగ్రాచులేట్ చేశారు ఇప్పుడు తమిళ లేక. ఓకే, సో అది నా గొప్పదనం కాదు, నాలో గొప్పదనం ఏం లేదు. ఎందుకంటే నేను ఇంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వస్తారని నేను చెప్పలేదు కాబట్టి. ఓకే, కానీ ఇంతమంది ఫాలో ఎందుకు అవుతున్నారో అది నేను చెప్పాలి కదా. రీజన్ ఏంటో నాకు తెలుసు. చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఫాలోవర్స్ పెరగాలని చాలా కోరిక ఉంటుంది. సో నా సీక్రెట్ మీకు చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ రావడానికి నాకు సీక్రెట్ ఏదో మీ అందరు చెప్తాయి. ఓకే, నిజాయితీగా చెప్తా. ఫస్ట్ అయితే నన్ను ఒక 1 మిలియన్ ఫాలోవర్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి నేను దండం పెడతాను. ఎందుకంటే
అది నా గొప్పదనం కాదు. ఒక లెవెల్, ఒక రేంజ్ లో క్యారెక్టర్ ఉంటే తప్ప ఎవరు నన్ను ఫాలో కాడు. గొప్ప క్యారెక్టర్ ఉండాలా, గొప్ప వ్యక్తిత్వం ఉండాలా, పెద్ద మనసు ఉన్న వాళ్ళే నన్ను ఫాలో అవుతారు. ఏదో చిల్లరగా జీవితాన్ని బతికేటోళ్ళు నన్ను ఫాలో కారు. ఎందుకు చెప్తున్నా, నేను మాట్లాడి అందరికి నచ్చవు. ఈవెన్ నా ఫాలోవర్స్ కి కూడా, అన్నదమ్ములు కూడా, వాళ్ళకు కొన్ని మాటలు నాకు నచ్చవు, అయినా కూడా నన్ను ప్రేమిస్తారు. ఎందుకు చెప్పాలా, అది నిజమని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒకటి, సో అంత గొప్ప క్యారెక్టర్, గొప్ప మనసు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళను ఫాలో అవుతున్నారు. సో అందులో వాళ్ళ గొప్పతనం కానీ నాది కాదు. ఒకటి. సో ఎందుకు ఫాలోవర్స్ పెరుగుతారంటే, రెండో విషయం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ లో, ఒకటి, మీకు ఏ మాట్లాడటం అనిపిస్తో, ఏం మాట మనసుతో మీరు మాట్లాడతారో అది మాట్లాడండి. మీకు ఏం చేయాలనిపిస్తో, మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తో ఆ పనే చేయండి. ఎవరో నన్ను ఫాలో కావాలని చేయకండి. మీ మనసు తెలుస్తుంది ఇది నిజమైన మాట, ఈ పని నాకు ఇష్టం మీకు అనిపిస్తుంది కదా, ఆ పనే చేయండి, ఆ మాటే మాట్లాడండి, అదే వీడియో తీయండి, తీసి పెట్టండి. మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన పని చేస్తారో, నచ్చిన మాట మాట్లాడతారో, మీ ముఖం మీద అది కనిపిస్తుంది. మీరు అంత మంచిగా మాట్లాడకపోయినా, అంత మంచిగా పని చేయకపోయినా కూడా మీ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది 10 మందికి. ఎప్పుడైతే మనిషి ఇంట్రెస్ట్ గా, మనస్ఫూర్తిగా చేస్తాడో అది అందరికి నచ్చుతుంది. అర్థమైందమ్మా? సపోజ్ మీకు పాట పాడడం ఇష్టం, పాడండి. నిజంగా మీకు మనస్ఫూర్తి, మళ్ళీ అది ఫాలోవర్స్ కోసం, వీళ్ళ కోసం, నంబర్స్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం చేయకండి. నిజంగా ఇంట్రెస్ట్ అయితే చేయండి, వీడియోస్ పెట్టండి. ఒక పాట కాకపోతే 10వ పాట పెట్టండి. 10 మందికి నచ్చినా పర్లేదు, ఎవరు నచ్చాలని అవసరం లేదు, నచ్చుతుంది ఆటోమేటిక్. మీకు కుండ చేయాలని, మట్టి కుండ చేయి, మట్టి కుండ చేయి, ఇంట్రెస్ట్గా నీకు నచ్చితే చేయి, ఆ వీడియో తీసిపెట్టు, జనాలకు నచ్చుతుంది. నాకేం ఇష్టం, నేను ఎవరి కోసం ఏం చేయాలి, నాకు ఇది ఇష్టం, నా మనసులో ఏది మంచిది, మనస్ఫూర్తి అనేది 10 మందికి తెలిసే వాళ్ళు బాగుపడతారు, 10 మంది బాగుపడమే నాకు కావాలి, అవే మాటలే మాట్లాడతా. అవునా? అవే పెడతా. మీరు వచ్చి చూసారు కదా, నేను స్పెషల్గా నా దగ్గర ఎడిటింగ్ టీం లేదు, పెద్ద ఏముండదు నాకు. వీడియో తీస్తాడు రాజేష్, నేనే మాట్లాడతా. దీనికి ఎడిటింగ్ ఉండదు, దీనికి ఏఐ ఎఫెక్ట్స్ ఉండదు, ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ మనస్ఫూర్తిగా 10 మంది బాగుపడడానికి ఏదైతే నాకు నచ్చుతుందో, నాకు నిజంగా మనస్ఫూర్తిగా కరెక్ట్ అనిపిస్తే మాట్లాడతాను, 10 పనులు చేస్తాను. ఇది చేస్తే మీకు 1 మిలియన్ కాదు, 10 మిలియన్ ఫాలోవర్స్ కూడా అవుతారు. ఎందుకంటే నేను పెద్ద, నాకు మాట్లాడడం రాదు, నేను గొప్ప వక్తని కాదు, చెప్తున్నా. సో ఇలా చేస్తే ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతారు. ఓకే. ఇంకొకటి, మనిషికి స్వార్థం, సెల్ఫ్ ఎక్కడి వరకు కావాలి, ఎంత సెల్ఫిష్నెస్ అవసరం మనిషికి ఎంతవరకు నేను నా గురించి ఆలోచించాలా మమ్మీ, నేను నా వరకు ఎంతవరకు ఆలోచించాలంటే, నాకు బతకడానికి ఉందా, నన్ను నమ్ముకున్న నా కుటుంబానికి తినడానికి, బట్టకి, ఇల్లు ఒకటి ఉందా, వాళ్ళకి రోగాలు వస్తే సరిపోతుందా, అంతవరకు నాకు సరిపోతుంది. దాని మించి ఎన్నున్నా సరే అది వేస్ట్. కొంచెం సేఫ్టీ ఉండాలా. సరే మ్యాక్సిమం అయితే ఒక ₹1 కోటి అనుకో, మ్యాక్స్. నాకు తెలిసి ₹1 కోటి అంటే చాలా పెద్ద అమౌంట్. అంతకు మించి నీకు ఎన్ని కోట్లున్నా సరే అది నువ్వు జీవితంలో ఖర్చు పెట్టవు. నువ్వు జీవితంలో ఖర్చు పెట్టని పైసలు నీకెందుకు? అవునా? పోయేటప్పుడు బట్కెళ్ళం, అందరికి తెలుసు, అందరికీ తెలుసు. అయినా కూడా సరే కష్టపడి ఏదో సంపాదించినట్టు అర్థమవుతుంది. ఒకరిని మోసం చేసి, ఒకరిని పరేషాన్ చేసి, లంచాలు తీసుకొని కోట్లు కొందరు నేను విన్నా ఈ మధ్యలోనే, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే నాకు క్షమించాలా, కానీ మీరు ఎట్లాంటి పనులు చేస్తే ఆ పనులు మానేయండి. 30,000 40,000 శాలరీ ఉంటుంది, మంచి శాలరీ మనిషి బతకడానికి. 50,000 శాలరీ, లక్షలు కూడా ఉంటుంది. లంచాలు తీసుకుంటారు. 300 కోట్లు 400 కోట్లు. ఒకరు ఉసూరు పోసుకొని మనం సంపాదించిన కోట్లు మనతో వస్తాయమ్మా? మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు మంచిది అది? ఒకరు ఉసూరు పోసుకొని మనం ఎన్ని దగాబాజీ పనులు చేసి మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అది మనకు, మన పిల్లలకు మంచిది కాదు. మరి మీరు చేసేది మీ పిల్లల కోసం అయినప్పుడు ఇట్లా మోసాలు చేసి సంపాదించడం ఎందుకు? ఈ మాట నేను
ఎవరిని డైరెక్ట్ చేసి చెప్తానంటే చిన్న స్థాయి నుంచి ఒక వాచ్మెన్ నుంచి రాష్ట్రాలకు రాజుల వరకు, దేశాలకు రాజుల వరకు అందరికీ ఇదే వర్తిస్తుంది. అవునా? సో మీరు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మానేయండి. మానేయకుండా దేవుడు నన్ను మంచిగా చూడాలంటే కాదు. నువ్వు మోసం చేస్తే నువ్వు ప్రపంచం నుంచి దాచిపెట్టవచ్చు, కానీ నువ్వు ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడు. నువ్వు ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడు, అల్లానా, రామా, జీససా. సో చేయకండి ఇలాంటి పనులు. ఎవరైనా చేస్తే మానేసేయండి. చూడు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా జనాలు ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతారు అంటే నిజం ఉంది కాబట్టి. అండ్ నేను ఎవరి ఫాలోవర్స్ కోసము నన్ను పెద్ద లైక్ చేయాలి దానికోసం నేను ఏం చేయాలి, ఏం మాట్లాడా, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిని అట్రాక్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, మీరు బాగుపడడం అనేది కావాలి. సో నా డైట్ నుంచి చెప్పే డైట్ల నుంచి నేను చెప్పే వేరే మాటల వరకు మీకు ఏదైనా కరెక్ట్ అనిపిస్తేనే మీరు చేయండి. అది కూడా మీరు రీసెర్చ్ చేసి, మీ అందరికి ఒక మెథడ్ ఉంది, ఆలోచించాలా. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, నన్ను కూడా గుడ్డిగా నమ్మద్దు, ఎవరిని గుడ్డిగా ఫాలో కావద్దు. ఓకే, ఇవాళ డైట్ గురించి ఎవరికి డౌట్ లేదు కదా? విన్నారా అందరూ? ఎందుకంటే మళ్ళీ డైట్ గురించి చెప్పా. కొన్ని నీళ్లు బాగా తాగండి. ఒకటి, సఫిషియెంట్ నీళ్లు తాగండి. కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు దయచేసి నెయ్యి లేదా కొబ్బరి నూనె వాడండి. ఒక నెల వాడి చూడండి. కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళు లేదా వెన్నుపూసలు, స్పైన్లు మొత్తం సెంటర్లు నొప్పి ఉంటాయి కదా, కీళ్ళలో నొప్పి ఉన్న వాళ్ళు నెయ్యి లేదా కొబ్బరి నూనెనే వాడండి. ఓకే, వీలైతే 2 పూటలే తినండి. షుగర్ పేషెంట్స్ మిగతా వాళ్ళు కూడా 2 పూటలే తినండి. ఎవరికైతే కొంచెం స్ట్రిక్ట్ డైట్ చేస్తారో, ఎవరైనా స్ట్రిక్ట్ డైట్ చేసే వాళ్ళు, కార్నివోర్ డైట్ ఉంటుంది, అది చేసే వాళ్ళు 2-3 విషయాలు గుర్తుంచుకోవాలా. మీకు మోషన్ టైట్ అవుతుందంటే ఫ్యాట్ తగ్గినట్టు. ఎవరైతే కార్నివోర్ డైట్ చేస్తారో, నాకు తెలియకుండా చాలా మంది చేస్తున్నారు, నేను కొందరికి సజెస్ట్ చేస్తా డైట్. ఎవరైతే స్ట్రిక్ట్ డైట్ కార్నివోర్ డైట్ చేస్తారో, నెయ్యి తక్కువ అయితే ఫ్యాట్ తక్కువ అయితే మోషన్ టైట్ అవుతుంది. నెయ్యి తక్కువ అయితే, ఫ్యాట్ తక్కువ అయితే బాడీ వీక్ అయిపోతుంది. ఓకే, సో మీకు మోషన్ సాఫ్ కావాలంటే ఏం చేయాలి? నెయ్యి పెంచాలా, కొబ్బరి నూనె పెంచాలా. కొందరు కొబ్బరి నూనె తాగుతారు, దాంతో కూడా మోషన్ సాఫ్ అవడం చూసాను. ఓకే, ఇంకోటి, ఎవరికైనా కండరంలో పట్టేసింది ఈ డైట్ చేసేటప్పుడు, స్ట్రిక్ట్ కానివో డైట్ చేసేటప్పుడు కండరం పట్టేసింది, లేదంటే ఇట్లా గుంజుతుంది అంటే ఉప్పు తక్కువైనట్టు, ఎలక్ట్రోలైట్స్ తక్కువైనట్టు. అందుకే కొంచెం సాల్ట్ క్వాంటిటీ పెంచాలి. గ్లాస్ నీళ్ళు కొంచెం చిటికెన ఉప్పేసి తాగేస్తే, బీపీ చెక్ చేసుకొని, ఓకే చేస్తే ఏంటంటే ఈ కండరంలో నొప్పి అనేది పట్టేయడం అనేది ఉండదు. ఓకే, సో ఎవరికైతే స్ట్రిక్ట్ డైట్ చెప్తానో ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. నేను కొందరు చెప్తా, మళ్ళీ చెప్పలేదని చెప్పొద్దు. నాకు ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా, సంతోషం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు సార్. నేను బీటెక్ చేసిన, ఫార్మింగ్ చేస్తున్నా, మెకానికల్ ఇంజనీరా? ఫార్మింగ్ చేస్తున్నా? నీకు నచ్చి ఫార్మింగ్ చేస్తున్నావా? నచ్చి చేస్తున్నాను. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. క్లాప్స్ కొట్టారా సార్? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వస్తే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్తాను. మాకు మా తాతగారు మాట్లాడండి. 50 సంవత్సరాల ముందు మా పొలం కొనుక్కున్నాడు మా తాత. అక్కడ ల్యాండ్ దారి ఉంది, 2 ఊర్ల కలిపి ఒక దారి ఉంది. సో ఇప్పుడు సింగరేణి, మా ల్యాండ్ పక్కకు ఆనుకున్న స్థలం సింగరేణి వాళ్ళు ఒక ఏరియాలో మైన్ అయినప్పుడు ఆ ఊరిని మాకు పక్కకి ఇచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు 96లో వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మా పొలానికి దారిని కావాలని వాటర్గా అది అబ్జర్వ్ చేయడానికి, ఒక ప్లాట్ ఏరియాని అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు ట్రై చేసి మా హార్వెస్టింగ్ చేసే టైంలో 50 years వాడే దాన్ని ఆపి. సో నేను పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేయాలి, వచ్చి నువ్వు ఎందుకు ఆపుతున్నావు, ఫస్ట్ హార్వెస్టింగ్ కంప్లీట్ కావాలి. సో లాటర్ మీద ఏదైనా ప్రూఫ్ ఉంటే, డాక్యుమెంట్ ఉంటే మీరు చేసుకో అని చెప్పాలి. అట్లా కాకుండా మీ దగ్గర దారి అనేది ఉంది, మీ దగ్గర ఏమనుందని వాళ్ళతో కుమ్మక్ అయ్యి మమ్మల్ని ఒక 25 days హార్వెస్టింగ్ చేసి ఆపేస్తారు. సో దీని గురించి లోకల్ స్టేషన్లో కాకుండా కమిషనర్ దగ్గర వరకు వెళ్ళి, కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పని చేసినప్పుడు ఒకసారి వచ్చారు, ఏ బాబు నీది కానప్పుడు నువ్వు ఎందుకు వేసినావు, మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే తీసుకురా, గొడవ పట్టిస్తాను, అప్పటి వరకు నువ్వు ఏదని చెప్తే
అది మాకుంది సార్, మీ document ఉంది కదా? మా ల్యాండ్ మాకుంది. సో అక్కడ మా ల్యాండ్కి వచ్చి దారిలో ఒక వ్యక్తి ఆపితే వాళ్ళు పోలీసులు సపోర్ట్ చేసింది. అతని ప్లాట్ అతని కాదు, సిఏ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు స్కూటర్ సిఏ గారికి ప్లాట్ వాళ్ళకి అలాంటి వాళ్ళని ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి, సో పోలీసు వాళ్ళు ఏం చేయాలి, ఆయనది కాదప్పుడు ఆ దారి క్లియర్ చేయాలి, అతను చేయలేదు. సో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి, సో ఇప్పుడు నేను ప్రతిసారి తిరుగుతున్నా, మరో సపోర్ట్ చేయాలి, ఈ వ్యవస్థనే సపోర్ట్ చేస్తే లేదు. ఒక రైతుకి హైలైట్ ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మక్కా సింగ్ గారు కలవండి ఆయన మరి. అయితే ఆయనతో నేను కూడా మాట్లాడతా. ఇది పర్సనల్ విషయం కాబట్టి అందరికి సంబంధించి కాదు కాబట్టి ఆయన నాకు మామ అవుతారు. ఓకే నేను చెప్తాను. ఇక్కడ నేను ఎమ్మెల్యే గారిని కలవకపోవడం రీజన్ ఏంటంటే ఎమ్మెల్యే గారి పక్కన ఉండే ఒక వ్యక్తి ఇదంటే, సో ఆ ఎమ్మెల్యే గారు మేము ఒక వీడియో చేసిన, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మేము ఇన్స్టాగ్రామ్ లో మిస్టర్ ప్రాబ్లం ఆగలపై చాలా ఈ విషయం ఏంటంటే నేను నాకు ఆయన పర్సనల్ పరిచయం కాబట్టి నేను ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. ఓకే మీ పేరు మీ డీటెయిల్స్ నెంబర్స్ ఇవ్వండి, ఏ విషయం అయినా సరే ఆయన దగ్గర వెళ్ళి చూస్తాను. సో యాక్చువల్గా ప్రజావాళ్ళలో నేను ఇచ్చిన కంప్లైంట్ ఎంఆర్ఓ గారు ఇయ్యకి 30 years నుంచి దారి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిండు. స్టిల్ ఇక్కడ ఫెన్సింగ్ ఉంది, మాకు లేఅవుట్ దారి ఉంది లేఅవుట్ లో, అది కూడా ఓపెన్ చేయాలి. ఈ వ్యవస్థ గురించి చెప్తాను నేను. అంటే రైతుకి కానీ ఇక్కడ రాజకీయాలు అనేవి పలుకోవడం వల్ల మాత్రం నడుస్తున్నాయి. ఒక రైతులు కూడా యంగ్ ఫార్మర్లు కూడా బయటకు కానిస్తుంది. నేను పవర్ వీడర్ తయారు చేసిన, కన్సీడర్ తయారు చేసిన, బయట గాలి తయారు చేసిన, ఒక రైతుకి ఎంకరేజ్మెంట్ లేదని చెప్తున్నాను. ఇందాక మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు కదా, రైతుకి సపోర్ట్ కావాలి. మనకు తిండి పెట్టేటోడు రైతు, రైతుకి సపోర్ట్ లేకపోతే ఏం లాభం? 25 days నా క్రాప్ కటింగ్ చేయకుండా 4 లక్షలు 10 లక్షలు చేశాను. సో నేను చేయగలిగేది మీకు చెప్తా. ఇప్పుడు ఈ వీడియో చెప్తుందో ఎటువంటి ఎడిటింగ్ లేదు. ఈయన ఎవరో బాగు, మీ పేరేంటి? శ్రీనివాస్. ఎక్కడ మీకు ప్రాబ్లం? అసలు మీరు ఎవరో నాకు తెలియదు, తెలుసా? నాకు సో మీరు చెప్పినంత నేను ఎట్లుందో అట్లే పెట్టేస్తాను. ఒకటి, నేను మక్కన్ సింగ్ గారితో ఎమ్మెల్యే గారితో కూడా రఘువీర్ సింగ్ అని మా మేనమామ అవుతారు, ఆయనకి పరిచయం. ఆయన ద్వారా నేను చెప్పిస్తాను. నేను రాజకీయాల్లో లేను కాబట్టి, నాకు పెద్ద రాజకీయాలు లేవు తెలియదు కాబట్టి చేస్తా. అది నా సైడ్ నుంచి ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మీకు రఘువీర్ సింగ్ గారి పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. సో మీరు ఏమైనా ఫాలో అప్ చేసుకోవాలనుకుంటే ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఇస్తానా? యాక్చువల్లీ ఇది లాస్ట్ స్టేజ్ లో ఉంది. కలెక్టర్ సార్ రిపోర్ట్ నేను పోలీస్ అయిపోయింది, 1 second రిపోర్ట్ ఇస్తా అన్నారు. నా గురించి చెప్తాను. రిపోర్ట్ ఇస్తా అన్నారు సార్, నాకు దొరకట్లేదు. ఇప్పుడు రాగా నేను పెద్దపల్లిలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చిన, 3 o'clock వస్తా అన్నారు సార్. నేను ఇక్కడ స్లాట్ బుకింగ్ 10:45 చేసుకున్నా, నాకు 107. ఇప్పుడు మా అమ్మని తీసుకొని 3 o'clock కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఖరికి వచ్చి మళ్ళీ అపాయింట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు 3 o'clock అంటే 4 o'clock అయినా కలెక్టర్ సార్ కలిస్తే ఏమైనా ఇన్ కేసు నాకైనా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. సరే, అయితే ఏంటంటే మీరు వెళ్ళండి. అమ్మా నేను ఇప్పుడు లంచ్ నేను అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోవా, నువ్వు పని చూసుకో. ఎందుకు చెప్పాలా, ఇది నీకు ఎట్లయితే ఇబ్బంది ఉందో 150 మంది ఉంటారు కదా నాకు తెలుసు. ఉందంటే నాకు లోపల ఫ్రెండ్స్ కూడా ఉండే, నేను ఇక్కడ విస్కారంలో మీటింగ్ చేస్తాను. నీకు ఎంత తొందరగా వీలైతే చేసేవారు, కానీ ఏంటంటే నీకంటే ముందు కూడా చాలా మంది ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చింటారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిరా, ఆంధ్ర నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చినారు, ఆయన వచ్చిండు. సో కొందరు బెంగళూరు చెన్నై నుంచి వస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది ఉంటాయి కాబట్టి నేనేం చేస్తాను, నీ పని చూసుకో, అమ్మని నేను నా తల్లి లెక్క చూసుకుంటాను. ఓకే, నేను రాయేష్ అమ్మకి చదివాను, అమ్మమే అమ్మకి లంచ్ టైం ఎంత ఇప్పుడు, ఇంకో 1/2 గంటలో లంచ్ పెట్టేసి అడ్మిన్ రూమ్ లో కూర్చోబెట్టి బాబు నీ పని మొత్తం చూసుకొని నేను ఎంత తొందరగా చూస్తా. నువ్వు వెళ్ళిపో, నీ పని చూసుకో, నా మీద ప్రెషర్ పెట్టు. అదే ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను అందరినీ ఒకలాగా చూడాలి. అవునా, నువ్వు నా తమ్ముడివి, మిగతా కూడా నా అన్నది. అవునా, సో నేను అది స్వార్థం గురించి అదే అంటున్నా. ఎప్పుడు కూడా స్వార్థం అనేది నేను ఉండదు. నా ప్రాబ్లం, అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందరి బట్టి మనం చూసుకోవాలి. ఓకే, సో ఇది వీడియో అయితే పెట్టేస్తాను, మా అమ్మగారికి కూడా చెప్పేస్తాను. అమ్మకి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళే లేట్ అయితే నువ్వు వెళ్ళిపో. ఓకే, ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలంటే షుగర్ ఉందా మీకు? షుగర్ లేదు. మీ హస్బెండ్ షుగర్ ఉందా? ఇప్పుడు ఫాస్టింగ్ నీకోసమా, మీ హస్బెండ్ కోసం లోపల మాట్లాడతా?
నీకోసం అయితే ఒకటి చెప్తా, ఫుల్ డే ఫాస్టింగ్ ఉండడం మంచిదే. షుగర్ ఉన్న వాళ్ళు కాదు, చిన్న పిల్లలు కాదు, ప్రెగ్నెంట్ లేడీస్ కాదు. ఇవాళ రాత్రి తిన్నావు అనుకో, నెక్స్ట్ డే రాత్రి తిను అంతే. అట్లా తింటే ఫుల్ డే ఫాస్టింగ్ అయిపోతుంది. నేను ఎట్లా చేస్తా చెప్తా. నేను అంటే నాకు ఇది వర్కౌట్ అయింది, ఎందుకంటే నాకు పెద్ద ఆకలి కాదు, ఏళ్ళ తరబడి కడుపు మాడింది కాబట్టి కడుపుకు అలవాటు పడిపోయింది. చాలా రోజులు ఆకలితో ఉన్నాం కాబట్టి ఎవరికైతే అలవాటు అయితే వాడికి అర్థమవుతుంది ఆకలి అంటే ఏదో. సో మీకు అందరికి ఆకలి అంటే తెలియదు కాబట్టి మీరు సపోజ్ రాత్రి పూట తిన్నారనుకోండి, నెక్స్ట్ డే రాత్రికి తినండి. ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలనుకుంటే చాలా మంచిది. ఫుల్ డే ఫాస్టింగ్ 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే ఏమైతుందంటే మనకు 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే ఏమైతుందంటే మనకు బాడీ రిపేర్ అవుతుంది లోపల. వయసు తొందరగా ఫాస్ట్ గా ముసలి కాదు మనం, ఏజింగ్ తక్కువ, ఈ బ్రింకిల్స్ కూడా తక్కువ అవుతాయి. ఎవరైనా ఇట్లా చేయాలనుకుంటే చేయండి. కీళ్ళ నొప్పులు పోతాయి, వెయిట్ పెరగదు, చాలా రోగాలు బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయి. సో నీకు స్పెసిఫిక్ గా చెప్తా, అందరు ఎవరికైతే షుగర్ లేదు వాళ్ళు ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలనుకుంటే రాత్రి పూట తిని మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి తినండి. అండ్ ఎప్పుడైతే మీరు ఫాస్ట్ బ్రేక్ చేస్తారో మళ్ళీ స్వీట్లు తిని లేదంటే ఫ్రూట్ జ్యూస్ తాగి చేయకండి. మంచిగా ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. మీ నాన్ వెజిటేరియన్సా? బొక్కల షుగర్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అదే యూరిక్ యాసిడ్ షుగర్ పేషెంట్స్, కిడ్నీ వాళ్ళకి లోపల మాట్లాడతా. నార్మల్ వాళ్ళ కోసం చెప్తాను. నార్మల్ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ లేదో ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు బోన్ బ్రాత్ అంటారు, బొక్కల షుగర్, దాంతో బ్రేక్ చేస్తే చాలా మంచిది. ఇంకా అన్నం తక్కువ తినాలి, మంచిగా ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, తీసుకుంటే మంచిది. అస్తమానం మమ్మీ అది పర్సనల్ కదా, లోపల మాట్లాడతాం. ఫాస్టింగ్ అయితే చేయండి, వీలైన వాళ్ళు చేస్తే చాలా మంచి. తొందర ముసలం కాము, బరువు పెరగదు, బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయి, ఫేస్ కూడా మంచిగా అవుతుంది, రింకిల్స్ పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి, తొందర ముసలం కాము. మనం ఎక్కువ సార్లు తినడం వల్లనే 90% రోగాలు. వారానికి ఒకసారి ఫుల్ డే ఫాస్టింగ్ చేయమ్మా. మిగతా రోజులు 2 పూటలు తిను. 10ంటికి ఒకసారి, సాయంత్రం 6ంటికి ఒకసారి. అదే చెయ్యి. 8-6 8 గంటల గ్యాప్ లో 2 మీల్స్ తీసుకొని వారానికి ఒక రోజు 24 గంటలు తినకుండా నువ్వు. సో 120 ఫాస్ట్ అంటే తిని 120 గంటలు ఏం తినకుండా బాడీ ఇట్లా రికవర్ అవుతుంది. చేస్తే రీసెర్చ్ చేసి, నేను చెప్పింది మీరు రీసెర్చ్ చేసి మీకు నచ్చితే మీరు చేయండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అపాయింట్మెంట్ చెప్తాను. అపాయింట్మెంట్ లేకుండా ఎవరైతే వచ్చినారో నేను రోజు చెప్తున్నా, ఫాలో అప్ ప్లాన్ చూస్తున్నా నేను. అపాయింట్మెంట్ లేకుండా దయచేసి రాకండి. సరే, ఎవరైతే అపాయింట్మెంట్ లేకుండా చెప్పనియండి. ఓకే, అపాయింట్మెంట్ లేకుండా అయితే ఎవరైతే వచ్చారో పావని మేడం అపాయింట్మెంట్ తీసుకోండి. మేడం చూస్తుంది, ఆ తర్వాత నేను చూస్తా. ఇంకొకటి చూడండి, మీరు అందరు కూడా ఎవరైతే వస్తున్నారో నేను ఎక్కువసేపు మీతో మాట్లాడలేను, ఎక్కువ టైం మీకు ఇవ్వలేను, ఇప్పుడు వీలు కాదు. సో మీరు దూరం నుంచి వచ్చాను, నాతో సార్ 1 నిమిషం 2 నిమిషాలే మాట్లాడండు చెప్పలేదు అంటే నేను ఏం చేసే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బాబు వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చిన ఆయన అపాయింట్మెంట్ లేకుండా వచ్చిండు. నేను చూడా బాబు నువ్వు వెళ్ళిపో అంటే నేను చెప్పగలను అట్లా? అర్థమవుతుందా నా పరిస్థితి ఉంది? సో మీరు ఫుల్ టైం కావాలా, నేను ఫుల్ టైం ఇచ్చి మీతో మాట్లాడాలా, మంచిగా చూడాలంటే ఇప్పుడు నా దగ్గర రాకండి. మీకు ఫుల్ టైం నాతో కంఫర్టబుల్ గా మాట్లాడాలి, నేను మీకు టైం ఇవ్వాలంటే ఎప్పుడైతే జనాలు తక్కువ అయిపోతారో అప్పుడు నేనే చెప్తాను. చెప్తాను ఫుల్ టైం నా దగ్గర ఉన్నప్పుడు నేను చెప్తాను, అప్పుడు రండి. అప్పుడు ఒక్కొక్కడికి 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తాను. ఇప్పుడైతే నేను టైం ఇచ్చి మిమ్మల్ని చూడలేను. సో దానికోసం మీరు హర్ట్ అవ్వద్దు, అర్థం చేసుకోండి. ఇది కూడా నేను వీడియోలో పెట్టేస్తా. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు దూరం నుంచి వచ్చిన నాతో ఎక్కువ మాట్లాడలేదు కూడా కొందరు ఫీల్ అవ్వచ్చు. కానీ ఒక మనిషికి నిజంగా టైం అవసరం ఉంటే ఏదైతే ఇంపార్టెంట్ మాట ఉంటుందో అదే మాట నేను మాట్లాడతాను.
మీకు ఏది కరెక్ట్, ఏది పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడతాను. సో అడిగింది 10 సార్లు అడగకండి లోపలికి వస్తే, ప్లీజ్. అందరి గురించి ఆలోచించండి. ఏది ఇంపార్టెంట్ మాట ఉంటుందో, ముచ్చట ఉంటుందో ఆ ముచ్చట నేను మీతో మాట్లాడతా. ఏం చెప్తానో లోపల చెప్పినట్టు చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్, మీరు మంచిగా కావాలంటే ఒకటే, మీకైతే డైట్ చెప్తామో స్పెసిఫిక్ గా ఆ డైట్ ని చెప్పినట్టు చేయండి. అది చేస్తే 90% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దేవుడి దయ ఉంటే. నా గ్యారంటీ కాదు మమ్మీ, నా దగ్గర వచ్చిన అందరూ మంచి ఎదురు గ్యారంటీ లేదు చెప్తున్నా. ఎందుకంటే అవి ఎట్లా అంటే స్పెసిఫిక్. సపోజ్ నువ్వు రిఫైండ్ ఆయిల్ ఎక్కువ వాడినావు అనుకో, నీకు కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏ నూనె వాడాలి, ఏ గానుగ నూనె అన్నా, అదే మర్చిపోకండి, నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె. కీళ్ళ నొప్పున్న వాళ్ళు నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె వాడి చూడండి. ఒక 4 రోజులు నొప్పులు తగ్గిపోతాయి. నొప్పి గోళీలు వాడాల్సిన అవసరం లేదు. నొప్పి గోళీలు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది, కిడ్నీలు పాడైతాయి. డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయ్యడానికి మెయిన్ కారణం మనం వాడే నొప్పి గోళీలే. ఇంకా నేను నొప్పి గోళీలు ఎక్కువ రాయా, నొప్పి తొందరగా తక్కువ కావాలంటే నా దగ్గర వచ్చి లాభం లేదు. మీకు ముందే చెప్తున్నా. చాలా మంది ఏమంటారు అనుకుంటారంటే నా దగ్గర రాగానే ఇట్లా నేను ముట్టుకుంటేనే మంచి కాదు జనాలు. ఒకటి చెప్పింది చేస్తే మంచి అవుతారు. ఓకే, సో నొప్పి గోళీలు నేను ఎక్కువ రాయలేను, నేను రాయను. ఎందుకంటే నా అన్నకి, నా తమ్ముడికి, నా చెల్లికి, నా అమ్మకి నేను రాయను నొప్పి గోళీలు ఎక్కువ. అవసరం ఉన్న వాళ్ళకి 4-5 రోజులు, 5 రోజులు, వారం రోజులు, మా అయితే 10 రోజుల కంటే ఎక్కువ నొప్పి గోళీలు వాడకూడదు. పర్టికులర్లీ ఎన్ఎస్ఎక్స్ ఉంటాయి, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ లాంటివి ఎక్కువ వాడితే అవి కిడ్నీ ఫెయిల్ అవుతాయి. సో మీకు నొప్పి తగ్గుతలే అంటే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఏదో చేయండి. కానీ నొప్పి గోళీలు ఎప్పటికీ వాడుతూ ఉండకండి. వాడుతున్నారు నొప్పి గోళీలు అందరూ? రోజు వాడతావా? రోజు వాడతావు నొప్పి గోళీలు? ఎట్లుంటావు మీ కిడ్నీలు? రోజు నొప్పి గోళీలు వాడితే ఎవరు చెప్పి నీకు నొప్పి గోళీలు వేసుకోమని? ఏ డాక్టర్? సింగరేణి డాక్టర్ గారు అమ్మా అట్లా వాళ్ళు చూడరు. వాళ్ళకి చాలా మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి అసలు నువ్వు వెళ్ళినప్పుడు అలా కూడా నువ్వు ఏమైనా నాకు నొస్తుంది పైసలు అంటే ఏమవుతాడు? 11 సార్లు నొప్పి గోళీలు రాసిస్తాడు. నువ్వేం చెప్పాలంటే, ఏం అడగాలండి డాక్టర్ని? అయ్యా నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, నాకు ఎందుకు నొప్పి వస్తుంది, నేనేం తింటే నొప్పి తక్కువ అవుతుంది, నేనేం చేస్తే నొప్పి తక్కువ అవుతుంది, నువ్వు అడగాల. అవునా, ఇట్లా నొప్పి గోళీలు వాడద్దామా మమ్మీ, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, నేను నొప్పితో వచ్చాను ఇప్పుడు నా దగ్గరికి ఉన్నాయి. అర్థమైందా? నొప్పి గోళీలు ఎట్లా పడితే అట్లా వాడకండి దయచేసి. డాక్టర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నామని అడగట్లేదు, వచ్చినవా రాసినవా పంపించినావా టాబ్లెట్స్ నొప్పికి ఇస్తున్నావు. అయితే నేను ఇంకోటి చెప్తా, హ్యాపీ డాక్టర్స్ డే అందరికి, హ్యాపీ డాక్టర్స్ డే. ఎందుకంటే నేను డాక్టర్ అయినా అంటే దానికి మెయిన్ కారణం నా దగ్గర వచ్చే పేషెంట్సే. నేను పుస్తకాల్లో నేర్చుకుంది ఇంత, నాకు నా పేషెంట్స్ నేర్పించింది అంత. సో ఏ డాక్టర్ అయినా సరే పుస్తకాల కంటే కూడా ఆ పేషెంట్ల నుంచే ఎక్కువ నేర్చుకుంటాడు. నిజం చెప్తున్నా, ఇది పెద్ద డాక్టర్లు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పేషెంట్ సిమ్టమ్ బట్టి ఎన్నో విషయాలు మనకు పేషెంట్ నేర్పిస్తాడు మాకు డాక్టర్స్ కి. సో ఒక మంచి డాక్టర్ ఏంటంటే దానికి కారణం ఏంటంటే మంచి పేషెంట్స్ ఆయన దగ్గరికి వెళ్ళారు కాబట్టి. సో మీరందరికీ హ్యాపీ డాక్టర్స్ డే ఒకటి. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్స్ కమర్షియల్ అయిపోయినారు, డాక్టర్స్ పైసల కోసమే పనిచేస్తారు, డాక్టర్స్ మొత్తం కమర్షియల్ అయిపోయినారు, వాళ్ళకి పైసలు తప్ప పేషెంట్ ఏం సంబంధం లేదన్నట్టు ఉంటున్నారు, టెస్టులు రాస్తున్నారు, మందులు రాస్తున్నారు అంటున్నారు. మీరు కరెక్టే కాదని నేనన్నా, కానీ 100లో 1-2 అట్లుంటారు. 1-2 చీడ పురుగులు. అది డాక్టర్ ఒకటే కాదు, పొలిటీషియన్స్ అంటున్నారు, అడ్వకేట్స్ ఉంటారు, స్టార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, వ్యవసాయంలో కూడా అట్లా ఉంటారు. అన్ని చోట్ల 1-2 చీడ పురుగులు లెక్క ఉంటారు. వాళ్ళ వల్ల అందరూ డాక్టర్లు బద్నాం అవుతున్నారు. అవునా? సో మనం జనరలైజ్ చేసి డాక్టర్స్ అందరూ చెడ్డోళ్ళు అని అనుకోకూడదు. అది ఎందుకంటే మనం చాలాసార్లు చూసాను, డాక్టర్లు దొంగలు అంటారు, డాక్టర్లు మోసాలు చేస్తున్నారు అంటారు. మళ్ళీ నొప్పి వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. మనం ఎవరైతే తిట్టుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళాలా? అది కరెక్టా? కాదు కదా. సో ఏ డాక్టర్ కరెక్ట్ ఉందో మీరు తెలుసుకోవాలా. అట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. మేజర్ డాక్టర్స్ మంచోలే, మెజారిటీ డాక్టర్స్ మంచోలే, కొందరు 1-2 అట్లుంటారు 100లో. అట్లాంటి పురుగులు ఎక్కడే ఉంటాయి, వాళ్ళని అవాయిడ్ చేయండి. మిగతా మంచుల దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఇది నేను చెప్పాలి. అందరు డాక్టర్లు ఒకలాగా ఉండరు, అందరూ మంచిగా ఉంటారు, మాక్సిమం మెజారిటీ మంచిగా ఉంటారు. ఓకే.
బేసిక్ వాళ్ళకి తెలుసుకోవట్లేదు అంటున్నా. వాళ్ళు చదవాలని కాదు, తెలుసుకోవట్లేదు అంతే. ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎప్పటి నుంచి తెలుసుకోవట్లేదు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాళ ఈ బాబు వల్ల మనకు చాలా విషయాలు తెలిసినాయి కాబట్టి రైతాంగం కూడా మేల్కోవాలి. మీరందరూ ఒకలాగా ఒకటి కలిసి ఉండాలా. రైతులందరూ కలిసిమెలిసి ఉండి మీరు ఉంటే, ఇప్పుడు వీడికి ఒక ప్రాబ్లం వచ్చింది బాబుకి, వీడు ఒక్కడే వెళ్ళి అక్కడికి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే, కలెక్టర్ దగ్గరికి వెళ్తే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏం కాదు. వ్యవసాయంలో ఎవరికి ఒక్కడికి ప్రాబ్లం వచ్చినా అందరూ కూడా కలిసి వెళ్తే ఎందుకు కాదండి? మీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానివ్వండి, కలెక్టర్ ఎందుకు రెస్పాండ్ కాదు? నా ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లమే నాది, పక్కన ప్రాబ్లం నాది కాదు. అదే అంటున్నా. సో ఊర్లో ఒక్కడికి ప్రాబ్లం వచ్చినా ఊరు మొత్తం కలిసి వెళ్ళండి. సో నువ్వు ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆయన పట్టుకో. మీ ఊరికి సర్పంచ్ ఊర్లో నుంచే సెట్ అవుతుంది. ఎవరు చెప్పినా కాదు ఇట్లాంటివి. మీరందరూ కలిసి ఉంటే ఎందుకు కావు? అంతే కదా. సో నువ్వు కూడా ఏంటంటే పక్కన వాడికి ప్రాబ్లం వచ్చినా నువ్వు కూడా వెళ్ళాలా. నువ్వు వెళ్తేనే వాడు వస్తాడు. ఒక్కరితో ఒక్కరు వెళ్తేనే ఉంటుంది. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, అందరు సింగరేణి ఎంప్లాయీస్, రిటైర్మెంట్. సో వాళ్ళకి ఎవరికి డిపెండెన్స్ లేదు సార్. ఓకే, క్లియర్ అవుతుంది. ఓకే చూద్దామా. ఓకే స్టార్ట్.